సీఎం కుర్చీపై సీరియస్ పొలిటీషియన్ కవిత సిల్లీ స్టేట్మెంట్. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా, 2014 నుంచి తెలంగాణలో జరిగిన కుంభకోణాన్ని వెలిక్కి తీస్తా అంటూ సీరియస్ పొలిటీషియన్ కవిత సిల్లీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పైగా 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణలో అధికారంలో ఉన్నది స్వయాన కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించేశారు. అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి కవిత ఎదురు తిరిగారు. కేసీఆర్ మంచోడే, కానీ ఆయన వెనుక ఉన్న వాళ్ళంతా దొంగ వాళ్ళన్నది కవిత ఆరోపణ. మరీ ముఖ్యంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కవిత. పనిలో పనిగా కేటీఆర్ మీద కూడా కవిత ఆరోపణలు చేయడం చూస్తున్నాం. అయితే ఇక్కడ నడుస్తున్నది కుటుంబ పంచాయతీ. ఏపీలో జగన్ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ కూడా దాదాపు ఇదే. వైసీపీ నుంచి విజయమ్మ బయటకు వచ్చేశారు, అలాగే షర్మిల కూడా బయటకు వచ్చేశారు. అక్కడ జగన్, ఇక్కడ కేటీఆర్, అంతే తేడా. జగన్ కి షర్మిల నుంచి రాజకీయంగా తలనొప్పులు ఎదురవుతుంటే, కేటీఆర్ కి కవిత రూపంలో తలనొప్పులు రాజకీయంగా చూస్తున్నాం. అక్కడ ఇక్కడ ఆస్తుల పంచాయతీనేనా అన్నదానిపై మళ్లీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ మీద విజయమ్మ కోర్టుకు వేశారు ఆస్తుల పంపకాల విషయంలో. అయితే కేసీఆర్ ఇప్పటిదాకా కవిత విషయాన్ని బయటికి ఎలాంటి రాజకీయ విమర్శలు చేసింది లేదు. ఆస్తుల పంచాయతీ గురించి కోర్టుకు వెళ్ళింది లేదు. ముందు అది చూస్తామేమో అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై ఆశపడడంలో వింతేమీ లేదు. రాజకీయాలంటేనే అంతా. కానీ కుర్చీ మీద కూర్చున్నాక గులాబీ పార్టీ అవినీతిని వెలిక్కి తీస్తా అనడమే కామెడీగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.